నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో ఆల్రెడీ సూపర్ 6 అంటూ బయటకు వచ్చేసింది. ఇంకా 2 days బ్యాక్ జగన్ కూడా విడుదల చేశారు. కానీ బయట ఏం మాట్లాడుకుంటున్నారంటే చంద్రబాబు నాయుడిని నమ్ముకొని ఈ మేనిఫెస్టో విడుదల చేశాడా జగన్ అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. సో దీని గురించి మీరేం చెప్తారు? అంటే డిఫరెన్సెస్ ఏంటి? ప్రజలు నమ్మని చంద్రబాబును జగన్ నమ్మాడు అని అంటున్నారు. అంటే చంద్రబాబును ప్రజలు నమ్మరు కాబట్టి, చంద్రబాబు ఇచ్చే హామీలు ఏవి ప్రజలు నమ్మరు కాబట్టి మనం చంద్రబాబులాగా హామీలు ఇవ్వక్కర్లేదు. మనం ఇంతకుముందు ఏదైతే అమలు చేసి ఆల్రెడీ ప్రజల్లో ఒక విశ్వసనీయత తెచ్చుకున్నామో, క్రెడిబిలిటీ తెచ్చుకున్నామో, దాన్నే మళ్ళీ 5 ఏళ్ళకి మనం ఇద్దాము. దాంట్లో చిన్న చిన్న చేర్పులు, అంటే కొన్ని చోట్ల చిన్న చిన్న చేర్పులు చేద్దాం, ఎక్స్టెన్షన్స్ చేద్దాం, పకడ్బందీగా దాన్నే అమలు చేద్దాం అనేది జగన్ అనుకున్నాడు. ఇది వైసీపీ కేడర్లో కూడా కొంత అసంతృప్తి ఉంది. ఎందుకంటే చంద్రబాబు విపరీతమైన హామీలు ఇచ్చేస్తున్నాడు. జనం ఒకవేళ తెలంగాణలో, కర్ణాటకలో కాంగ్రెస్ నమ్మినట్టు అక్కడ చంద్రబాబుని నమ్మితే ఇబ్బంది అవుతుంది కదా. ఎందుకంటే కేటీఆర్ కూడా మొన్న ఏమన్నాడు ఇంటర్వ్యూలో, వీళ్ళు 420 హామీలు ఇచ్చి జనాల్ని నమ్మించి మోసం చేసి అధికారంలోకి వచ్చారు అని అన్నారు. అట్లా రేపొద్దున రూరల్లో అంటే కొంత తెలివైన వాళ్ళు ఆలోచిస్తారు జగన్ బెటరా చంద్రబాబు బెటరా అని. కానీ అనేక ఇబ్బందుల్లో ఉండేవాళ్ళు, పేదలు, వీళ్ళందరూ ఎవరు ఎక్కువ ఇస్తారంటే వాళ్ళకి వేద్దాం అనుకునే ఒక మైండ్ సెట్ ఉన్నప్పుడు చంద్రబాబు ఏమో విపరీతంగా హామీలు ఇచ్చేస్తున్నాడు. సో జగన్ ఏమో పెద్దగా హామీలు ఏమి కొత్తవేమీ పెద్దగా ఇవ్వలేదు, నవరత్నాలనే మరింత బాగా చేస్తానని చెప్తున్నాడు అనే వాదన వస్తుంది. అందుకని చంద్రబాబుకు విశ్వసనీయత లేదు, చంద్రబాబుని ప్రజలు నమ్మరు. కాబట్టి చంద్రబాబు ఇచ్చిన హామీలాగా మనం ఇవ్వద్దు అని జగన్ అనుకున్నాడు. కాబట్టి చంద్రబాబుని నమ్ముకొని జగన్ ఈ ఒక రకంగా పాత నవరత్నాల పథకాలనే మళ్ళీ అనౌన్స్ చేశాడు అనే వాదన వినిపిస్తుంది. మనం చూస్తే అసలు ఏమేమి మార్పులు వచ్చాయంటే, నవరత్నాల్లో అమ్మఒడి ఇంతకుముందు 15,000 ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు 17,000. అందులో 15,000 తల్లికి వెళ్తుంది, 7,000 ఆ తల్లి, 2,000 ఆ తల్లి తరపున స్కూలు మెయింటెనెన్స్కి వెళ్తుంది, టాయిలెట్లు క్లీనింగు, స్కూల్ మెయింటెనెన్స్కి. అప్పుడు ఏంటంటే ఈ తల్లికి ఆ స్కూల్ మీద కొంత కమాండ్ ఉంటుంది. నేను 2,000 ఇస్తున్నాను సంవత్సరానికి, సో కాబట్టి మీరు ఎందుకు క్లీన్ చేయలేదు, ఎందుకు బాగాలేదని ఆమె అడిగే హక్కు ఉంటుంది. అందువల్ల తల్లికి అడిగే హక్కును కల్పిస్తూ 2,000 అక్కడ ఇస్తారు, 15,000 ఆమె అకౌంట్కి వెళ్తాయి. అట్లాగే రైతు భరోసా 13,500 ఇచ్చేవాళ్ళు ఇప్పటి వరకు సంవత్సరానికి, దాన్ని 16,000కి తీసుకెళ్లారు. రైతు భరోసా కూడా ఇప్పటి వరకు ఎప్పుడు బ్రేక్ పడకుండా ఇచ్చారు. అట్లాగే చేయూత 75,000 ఇచ్చేవాళ్ళు ఇప్పుడు 1,50,000 వరకు దాన్ని పెంచుతున్నారు విడతల వారిగా. అట్లాగే కాపు నేస్తం 60,000 ఇచ్చేవాళ్ళు దాన్ని 1,20,000కి చేర్చారు. ఇక ఈబీసీ 45,000 ఇచ్చేవాళ్ళు దాన్ని 1,05,000 వరకు. ఇదంతా కూడా ఒక్క స్టెప్ కాకుండా పెంచుకుంటూ పోతున్నారు. సో ఇంకా అమ్మ వడ్డీ, సున్నా వడ్డీ, కళ్యాణం వస్తు, సాది తోపా, ఇళ్ల పట్టాలు, ఇళ్ళు, వైద్యం, విద్య, వ్యవసాయం, ఇంకా ఇటువంటివి, ఆరోగ్యశ్రీ ఆల్రెడీ 25 లక్షలు ఈ మధ్యనే చేశారు. తర్వాత ఇంకొకటి ఏంటంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్కి విదేశాలు చదువుకోవడానికి 10 లక్షల వరకు 5 ఏళ్ల పీరియడ్ వరకు కూడా వడ్డీ లేకుండా, వడ్డీ అంతా గవర్నమెంటే కడుతుంది, ఆ లోన్ తీసుకొని వాళ్ళు ఫ్రీగా లోన్ తీసుకొని తర్వాత వాళ్ళకి ఉద్యోగం వచ్చినాక తీర్చవచ్చు అన్నమాట. అటువంటి ఒక పథకాన్ని చేస్తున్నారు. అట్లాగే ఇంకొక మంచి ఇదేంటంటే దళిత్స్ ఒక ఊరిలో ఎస్సీలు సగం మంది ఉండి 500 మించి ఆ పాపులేషన్ ఉంటే వాళ్ళకి సపరేట్గా పంచాయతీని ఏర్పాటు చేస్తారు. అంటే దళిత పంచాయతీలు అనేవి రాబోయే కాలంలో పెరుగుతాయన్నమాట. అందువల్ల ఇప్పటి వరకు ఏం జరుగుతుందంటే దళితులు అగ్రకులాలతో కలిసి ఉండడం వల్ల అగ్రకుల డామినేషన్ అక్కడ ఉండి అభివృద్ధి అనేది సమానంగా ఉండట్లేదు. సో రేపొద్దున్న దళితులకే సపరేట్ పంచాయతీలు ఉండి ఆ ఫండ్స్ వెళ్ళడం వల్ల, సో ఆ ఫండ్స్ దళిత వాడల్లో డెవలప్మెంట్కి వాడే అవకాశం ఉంది. అదొక మంచి పథకం అని చెప్పచ్చు. సో ఇలాగా రకరకాల ఇవి చేస్తున్నాడు. ఈ క్రమంలో జగన్ కొన్ని విషయాలను కూడా కంపారేటివ్గా కూడా తీసుకొచ్చాడు. అదేంటంటే
చంద్రబాబు మేనిఫెస్టోని, చంద్రబాబు సూపర్ 6 పథకాలను కూడా అతను చెప్పాడు. ఇప్పుడు చంద్రబాబు గతంలో ఇచ్చిన పథకాలు ఏవైతే ఉన్నాయో, అంటే రైతుల రుణమాఫీ అన్నాడు గతంలో, తర్వాత డ్వాక్రా మహిళలకు రుణమాఫీ అన్నాడు, నగలు బ్యాంకుల్లో కుదబెట్టుంటే కూడా అట్లాగే పెట్టుకోండి, మేము వచ్చి దాన్ని మీకు విడిపిస్తూ ఉన్నారు. ఇవేవి కూడా చంద్రబాబు వచ్చిన తర్వాత చేయలేదు. అట్లాగే చేనేత వాళ్ళకి పథకాలు అన్నాడు, అవి చేయలేదు. 25,000 బిడ్డలకి ఇస్తామన్నారు, ఆడబిడ్డలకి, అవి ఇవ్వలేదు. ఒక్క పెన్షన్ మాత్రమే 200 నుంచి 1000 రూపాయలకి పెంచాడు. దాని తర్వాత దిగిపోయే ముందు, ఎలక్షన్ ముందు 2,000 చేశాడు. దాన్ని నేను 3,000 చేస్తానని విడతల వరకు 3,000 చేశాను. సో పెన్షన్ అయితే ఇప్పుడు 3,500 మాత్రమే చేస్తాను. అది కూడా 2028లో 500, తర్వాత 250, 2029లో 250. దానికి కూడా 20,000 పైన ఖర్చు అవుతుంది. అంటే ఒక 250 పెంచితే 2,000 కోట్లు పడుతుంది నాకు, ఇంకొక 250 పెంచితే 4,000 కోట్లు పడుతుంది. సో ఇవన్నీ లెక్కేసి బడ్జెట్ పెరిగే కొద్దీ నేను వివిధ పథకాలని దీంట్లో చేర్చకపోయినా పెంచుకుంటూ వచ్చాను. ఇప్పుడు కూడా అలాగే చేస్తాను. ఇప్పుడు 2,20,000 కోట్ల బడ్జెట్ ఉంటే నా మొత్తం పథకాలకి దాదాపు 70,000 వరకు అవుతుంది. నేను ఇప్పటివరకు ఇచ్చినవి ఈ 5 ఏళ్లలో 58 నెలల్లో 2,70,000 కోట్లు నేను ఇచ్చాను. ఇక చంద్రబాబు చెప్తున్న వాటికి ఎంత అవుతుంది బడ్జెట్? ఇప్పుడు ఆడబిడ్డ నిధి ఉంది, 18 ఏళ్ళు నిండిన ప్రతి అమ్మాయికి 1,500 ఇస్తాను అంటున్నాడు. అట్లాగే దీపం 3 సిలిండర్లు ఫ్రీ అంటున్నాడు కుటుంబానికి. తల్లికి వందనం 15,000 ప్రతి బిడ్డకి, ఇంకా బిడ్డలను కనుక్కోండి అని కూడా తెలుగుదేశం వాళ్ళు చెప్తున్నారు. సో అన్నదాతకి 20,000 ఇస్తాను అంటున్నాడు. ఫ్రీ బస్సు ఉమెన్కి, తర్వాత యువగలం 3,000 నిరుద్యోగుల భృతి, ఇవన్నీ చెప్తున్నాడు. వీటన్నిటికీ 74,803 కోట్లు అవసరం ఈ పథకాలకు. అవి కాకుండా పెన్షన్ ఉంది, తర్వాత కళ్యాణం వస్తుంది, తర్వాత వాలంటీర్లకు శాలరీ ఎన్హాన్స్మెంట్ ఉంది, వేవర్స్ ఉన్నారు, ఆరోగ్యశ్రీ ఉంది, పోషణ ఉంది, గోరుముద్ద ఉంది. ఇట్లాంటి అన్నిటికి కలిపితే 1,50,178 కోట్లు అవసరం చంద్రబాబు హామీలు నెరవేర్చాలంటే. ఇది బడ్జెట్లో ఎలా సాధ్యం? బడ్జెట్ ఎంత? 2,20,000 కోట్లు ఉంది. ఒకవేళ 5 ఏళ్లలో పెరుగుతూ వచ్చినా కూడా అది డ్రాస్టిక్గా ఏం పెరగదు. దానికి తగినట్టుగా వేరే ఖర్చులు కూడా పెరుగుతాయి. మరి చంద్రబాబు చెప్తున్నవి ఎక్కడి నుంచి ఇస్తాడు? ఇది అసాధ్యం. ఆయన ఇవ్వడు కాబట్టే హామీలు ఇచ్చేస్తున్నాడు. ఇచ్చేవాడైతే అట్లాంటి హామీలు ఇవ్వడు. ఆచరణ సాధ్యం కాని హామీలు ఆయన ఇస్తున్నాడు. కర్ణాటకలో కాంగ్రెస్ అమలు చేయలేదు 6 సూపర్ 6, ఇక్కడ 6 గ్యారంటీ అని వీళ్ళు అన్నారు. ఇక్కడ కూడా ఇప్పుడు చేయలేకుండా వాళ్ళు చేతులు ఎత్తేసేదే కనిపిస్తుంది కాంగ్రెస్. అందుకని కేసీఆర్ చాలా ధైర్యంగా ఉన్నాడు, వాళ్ళు చేయలేరు అనేసి. ఆగస్ట్ 15 లోపల రుణమాఫీ అంటున్నాడు, కానీ ప్రతి ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ కూడా సాధ్యమే కాదని చెప్తున్నారు. సో ఈ కండిషన్లో చంద్రబాబుని ఆయన కంపేర్ చేస్తూ చేయలేదు. అట్లాగే చంద్రబాబు ఏమంటున్నాడు, నేను సంపద సృష్టించిస్తాను అంటున్నాడు. ఆయన ఉన్న 14 ఏళ్లలో ఏమేమి సంపద సృష్టించాడో చెప్పమనండి అని కూడా ఆయన అడుగుతున్నాడు. సంపద సృష్టి అంటే ఏంటి, ఏమేమి చేశాడు? ఫర్ ఎగ్జాంపుల్ అప్పులు 21.8% చంద్రబాబు పీరియడ్లో పెరిగింది 2014 నుంచి 19 వరకు. నా పీరియడ్లో 12.13% పెరిగింది. కానీ తెలుగుదేశం మీడియా దాన్ని గగ్గోలు చేసి నేను అప్పులు ఎక్కువ చేశానని చెప్తున్నారు. అట్లాగే జిఎస్టీ, సంపద పెరగడానికి ఇది ఒక సింబల్ కదా జిఎస్టీ అంటే, ట్యాక్స్ కట్టడం. అది 4.47 ఉండేది, నా పీరియడ్లో అది 4.83 అంటే పెరిగింది నా 5 ఏళ్లలో. ఇన్స్పైట్ ఆఫ్ కరోనా 2 ఏళ్ళు ఉన్నా కూడా పెరిగింది. అట్లాగే పన్నులు ఆయన పీరియడ్ కంటే నా పీరియడ్లోనూ తగ్గినాయి. ఆయన పీరియడ్లో 6.57% పెరిగితే నా పీరియడ్లో 6.35% పెరిగింది. సో ఇలాగా జగన్ మొత్తం కంపేర్ చేస్తూ చెప్తున్నాడు. సో మరి జనాలు ఏది నమ్ముతారని చూడాలి. అంటే చంద్రబాబు చెప్పింది నమ్ముతారా? ఎందుకు చంద్రబాబు చెప్పింది నమ్మడం కష్టమవుతుందంటే, జగన్ ఇస్తున్న సంక్షేమ పథకాల వల్ల ఆంధ్రప్రదేశ్ శ్రీలంక అయిపోయింది, వెనిజులా అయిపోయింది, దివాలా తీసిపోతుంది, అప్పులు చేసేస్తున్నాడు, రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశాడని విపరీతమైన ప్రచారం చేశారు.
ఇప్పుడు నేను అంతకంటే డబ్బులు ఇస్తానంటున్నాడు. జగన్ 70,000 కోట్లు సంవత్సరానికి ఖర్చు పెడితే చంద్రబాబు 150,000 కోట్లు ఖర్చు పెట్టాలి. సో అప్పుడు మరి శ్రీలంక అయిపోదా, అప్పుడు అధోగతి పాలు కాదా, ఎక్కడి నుంచి ఇస్తారు అనేది ఇప్పుడు చర్చ. ఒక రకంగా జగన్ సాహసం చేస్తున్నాడని చెప్పాలి. ఎందుకంటే అందరూ కూడా పథకాలని విపరీతంగా ఇస్తామని చెప్తున్న కాలంలో జగన్ కూడా చెప్పేయచ్చు, రుణమాఫీ అని చెప్పేయచ్చు, చంద్రబాబు చెప్పిందని జగన్ కూడా ఇంకా ఎక్కువ చెప్పేయచ్చు. కానీ అతను చెప్పకుండా గతంలో నేను ఇచ్చినవే ఇస్తాను, కొద్ది కొద్దిగా పెంచడానికి ఎక్కడెక్కడ వీలుందో అక్కడ పెంచుతాను, బడ్జెట్ను బట్టి నా పథకాలకి నేను అమౌంట్ని అలాట్ చేస్తాను, సో నేను చెప్పిందే చేస్తాను, చేసేదే చెబుతాను అన్న ఒక స్లోగన్ తీసుకున్నాను. నేను చంద్రబాబు లాగా అబద్ధాలు చెప్పను, మీరు చూశారు నన్ను 5 ఏళ్ళు, సో ఈ 5 ఏళ్లలో మీకు మేలు జరుగుంటే నాకు మళ్ళీ ఓటేయండి అని చెప్తున్నాడు. సో అతను ఒకవేళ చంద్రబాబుని నమ్మి చంద్రబాబును గెలిపిస్తే నేను ప్రతిపక్షంలో కూర్చుంటాను అని కూడా ప్రిపేర్ అయినాడు. మరి ఇప్పుడు జనం డిసైడ్ చేయాలి ఎవరిని నమ్మాలి అనేది. అతనైతే అన్ని విషయాల్ని జనం ముందుకు తీసుకెళ్ళాడు. సో జనం చంద్రబాబు హామీల్ని నమ్ముతారా, జగన్ మేనిఫెస్టోని నమ్ముతారనేది చూడాలి. ఇంకా చంద్రబాబు కూడా ఉమ్మడి మేనిఫెస్టో తెచ్చే అవకాశం అయితే ఉంది. సో మరి ఎవరు నమ్ముతారని చూడాలి. ఓకే సార్, థ్యాంక్ యూ.